ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి అంశాలతో కూడా సాక్షాత్తు ఏలూరు ఎంపీ గారిని ప్రచారంలో పక్కన పెట్టుకొని 100 రోజుల్లో డ్రగ్స్ రహిత రాష్ట్రం చేస్తాను, గంజాయిని, ఈ కొకైన్ని, ఇలాంటి మత్తు పదార్థాలు ఏ అయితే ఉన్నాయో వాటన్నిటిని కూడా నేను 100 రోజుల్లో వాటిని మొత్తాన్ని కూడా రద్దు చేపిస్తాను, కంట్రోల్ చేపిస్తానని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు మీ ఎంపీ సాక్షాత్తు మరి ఆయన పార్లమెంట్లో మరి ప్రాతినిధ్యం వహించేటటువంటి వ్యక్తి పట్టుబట్టి పాజిటివ్గా తేలితే ఇంతవరకు చర్యలు ఏదో నోటీస్ ఇచ్చామంటున్నారు. ఏమండి, సిగ్గుండాలి. భారత ప్రజాస్వామ్యంలో పార్లమెంట్లో అనేక చట్టాలు చేసేటటువంటి చట్టసభలో డ్రగ్స్లో పాజిటివ్ వచ్చి తెల్లారే పార్లమెంటుకి వెళ్ళి అటెండ్ అయ్యేటటువంటి మేము అడుగుతూ ఉన్నాం. ఇది అపహాస్యం కాదా? పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని మీరు అపహాస్యం చేస్తున్నట్టు కాదా? చట్టాలను వైలేట్ చేసేటటువంటి వ్యక్తుల్ని, ఆ వ్యక్తులకి స్థానం ఉండవచ్చా? ఏలూరు ఎంపీ గారిని డైరెక్ట్గా అడుగుతున్నాం, మీకు నైతిక బాధ్యత ఉందా లేదా? మీరు పాజిటివ్గా తేలారా లేదా? డాక్టర్స్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆ కేసును నిర్వీర్యం చేయడానికి మీరు ప్రయత్నం చేశారు. ముందు యూరిన్లో నీళ్లు కలిపి మోసం చేయాలని ప్రయత్నం చేస్తే బ్లడ్లో దొరికిపోయింది. ఇది వాస్తవం అవునా కాదా అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. ఇప్పటికైనా వెంటనే సస్పెండ్ చేయండి. ఈ ప్రజాస్వామ్యంలో ఎలాంటి ప్రజాప్రతినిధులకు తావులేదు. మనం ప్రకటించుకున్న డ్రగ్స్ రహిత భారతదేశంగా, డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్గా తయారవ్వాలని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రంగా కృషి చేశారు. డ్రగ్స్ నియంత్రణకి, డ్రగ్స్ కంట్రోల్కి, గంజాయి కంట్రోల్కి తీవ్రంగా కంట్రోల్ ఏజెన్సీలో కొన్ని వేల ఎకరాలను ధ్వంసం చేసినటువంటి చరిత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతూ ఉంది. మరి మీరేం చేస్తున్నారో ఒకసారి ఆలోచన చేయండి. ఎక్కడ పడితే అక్కడ డ్రగ్స్ దొరుకుతూ ఉన్నాయి. ఈవెన్ పల్లెటూరులో కూడా వచ్చేసినాయి. గంజాయి మత్తులో యువత ఊగుతూ ఉంది. అందుకనే మీరు యాక్షన్ తీసుకుంటే ప్రతి ఒక్కరికి భయం వస్తుంది. మీరు ఈ కూటమి ప్రభుత్వం చెప్పేవన్నీ కూడా మాటలు, నీటి మూటలు, చట్టాలను వైలేట్ చేస్తున్నారు. మీరు చెప్పిన వాగ్దానాలను అమలు చేయట్లేదు. అందుకనే ఏలూరు ఎంపీ గారి మీద వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం.